రాజకీయ చైతన్యం లేక అణిచివేతకు గురవుతున్నామని ఈ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీసీ కులాల అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. బహుజన వర్గంలో కులాలకు అతీతంగా బహుజన బిడ్డలకు ఓటు వేసి రాజ్యాధికారం దిశగా పయనించాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్కు బీసీ సంఘాలు మద్దతు తెలిపాయి. ఇదే అంశంపై బీసీ సంఘాల నాయకులతో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. సభల్లో బీసీలు అధికారంలోకి రావాలంటే బీసీ చైతన్యం ఏం చేయాలి, బీసీల ఓట్లు బీసీలకు వేసుకోవడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అనే అంశాన్ని ఇక్కడ కొంతమంది బీసీ సంఘాల నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో చాలామంది బీసీలు పోటీ చేస్తూ ఉన్నారు. ఒక బీసీలుగా చైతన్యమై వాళ్ళకు ఓట్లు వేయాలని చెప్పేసి ఎట్లా చేస్తే బాగుంటుంది? ఈరోజు ముఖ్యంగా బీసీలలో ఉన్న అనైక్యతను ఆసరగా చేసుకుని ఇవాళ అగ్రవర్ణాలకు చెందిన కొందరు రాజ్యమేలుతున్నారు. మరి వీరిని అణచివేయాలన్నా వీరిని ఓడించాలన్నా బీసీలందరూ కూడా ఐక్యమత్యంగా ఒక్క తాటిపైకి రాజకీయాలకు అతీతంగా రావాల్సిన అవసరం ఉంది. మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ నాయకులు అనేక మంది పోటీ చేస్తున్నారు. మరి వారికి వ్యతిరేకంగా అగ్రవర్ణాల వారే ఉన్నారు కాబట్టి వీరిని ఓడించడానికి బీసీలు ఐక్యం కావాలి. ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గం నుండి గత అనేక దశాబ్దాలుగా ఒక్క సీటు కూడా రాకపోయినా ఇప్పుడు ఈ ఎన్నికల్లో 3 సీట్లు ఆయా పార్టీలు ప్రధాన పార్టీలు కేటాయించడం జరిగింది. బీసీలో ఏ ఉద్యమం చూడండి, ఏ పోరాటం చూడండి, బీసీలే ముందంజలో ఉంటారు. కానీ రాజ్యాధికారం వచ్చే వరకు వెనక సీట్లో ఉంటున్నాము. ఓట్లన్నీ మనవి ఉంటున్నాయి, సీట్లు మాత్రం అగ్రవర్గాలు ఉంటున్నాయనే వాదనని ఇన్నాళ్ళు అన్నాం. కానీ ఇప్పుడు మనకు అంబేద్కర్ సూచించిన ఆలోచన విధానంతో ఓటు అనే ఒక పెద్ద ఆయుధం మన చేతులు ఉంది. ఈరోజు బీసీ నేతలకు టికెట్లు వివిధ పార్టీలలో ఇచ్చిన నేతలని మన బీసీలో ఇప్పుడు 3 నియోజకవర్గాలలో ముదిరాజులు పోటీ చేయడం జరిగింది. సేవలలో కాసాని జ్ఞానేశ్వర్ గారు వారు 93 బీసీ కులాలను ఒక వేదికగా ఏర్పాటు చేసి ఎస్టీ మైనార్టీ కులాలను కలిపి కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమం చేశారు. నీలమ్మ యువకుడు ఇవాళ ఈటల రాజేందర్ గారు తెలంగాణ పోరాటంలో విద్యార్థి దశ ఉద్యమాల లైన్ ఎందరో ఏ చరిత్ర తీసినా కూడా అమరుల కాడికి వచ్చేవారికి ముదిరాజులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మనమే ఉంటున్నాం. కానీ పాలకులు వచ్చేవారికి అగ్రవర్గాలు ఉంటున్నాయి. కానీ అగ్రవర్గ పార్టీలు కూడా ఈరోజు 3 ముదిరాజులకు సీట్లు ఇవ్వటం, ఇక్కడ నీలమ్మకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక సభ్యునిగా ఉండి ఇప్పుడు తెలంగాణ మన ముదిరాజు మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని బీసీ జేఏసీ కన్వీనర్. ఈ ప్రాంతంలో చాలా రోజుల నుంచి వెళ్ళి అణచివేత మీద, ఆక్రమణల మీద తిరుగుబాటు చేసే ప్రాంతం తెలంగాణలో చైతన్యం ఎక్కువ. ఈ చైతన్యము తెలంగాణ మీద చూపెట్టినాం, ఆందోళన పంపించడంలో చూపెట్టినాం, తెలంగాణ అభివృద్ధి కోసం కూడా చూపెట్టినాం. ఈసారి మీరు కోరుకున్నట్టుగా ఈ ప్రజలు కూడా సేమ్ అదే ఆలోచిస్తూ ఉన్నారు. తెలంగాణలో రాజకీయ అధికారాన్ని బీసీలు అందుకుంటే ఈ చైతన్యం నిర్వీర్యం కాకుండా ఉండి తద్వారా కింది కులాలకు రాజ్యాధికార ఫలాలను అందిస్తారనే ఒక కోరిక ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు మెదక్ పార్లమెంట్ పరిధిలో మనం ఉన్నాం. మేము విద్యార్థి జేఏసీగా అక్కడక్కడ కలుస్తూ తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ రిజర్వేషన్ ఉంది, కానీ బీసీలకు వచ్చినప్పుడు రిజర్వేషన్ లేదు. కానీ గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల ఫలితాలను చూసినటువంటి అన్ని పార్టీలు కూడా ఈసారి అత్యధిక స్థానాలు బీసీలకు ఇవ్వడం జరిగింది. అదొక శుభపరిణామం, దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ తరతరాలుగా దోపిడీ పీడనకు గురవుతున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీలు, అదేవిధంగా బీసీలు అన్ని విధాల గురవుతున్నారు. అంటే తమ హక్కుల కోసం కూడా పోరాటం చేయాల్సి, ఇచ్చినటువంటి చట్టాలను అమలు చేయమని కూడా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక ఆ పరిస్థితులు పోవాలంటే ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి ఎస్సీలను ఎస్టీలతో పాటు ఈ బీసీ బిడ్డలు ఎక్కడెక్కడైతే నిలబడ్డారో వాళ్ళందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఓటు మనం వేస్తేనే వాళ్ళకి అధికారం వస్తుంది. ఓటు మన చేతిలో ఉంది, అది గొప్ప ఆయుధం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధం ఏదైతే ఉందో ఓటు అనే హక్కు, ఆ ఓటు హక్కును మీ బిడ్డలకు వేసి గెలిపించండి. మనం విద్య ఆడుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి అంత కలయికతో చేసుకొని ఎక్కడెక్కడైతే బీసీ కులాల పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ గెలిపించుకుంటే కనుక ఈ ఎస్సీ ఎస్టీ నుంచి రాజ్యాధికారానికి దగ్గరయ్యే చైతన్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో స్వామి 6 టీవీ.